హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది శనివారం రోజు వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా. ఇక్కడైతే మార్నింగ్ టెంపుల్స్కి అయితే బయలుదేరామండి. టెంపుల్స్ అంటాను, అది ప్లాన్ వేరేగా ఉన్నింది, వేరే అయిపోయిందనమాట. అదంతా ఈ వీడియోలో అయితే ఉంటుందండి, ఒకసారి చూసేయండి, ఓకేనా. మార్నింగ్ బయలుదేరుతాను. ఈ 2 బండ్లు వచ్చినప్పటి నుంచి కొంచెం సండే దొరికిన, ఫ్రీగా ఉన్నా, మా ఆయన ఫ్రీగా ఉన్నా, పిల్లలకి హాలిడేస్ ఉన్నా బయటైతే తీసుకెళ్తున్నాం అనమాట. ప్రసాద్ నేను వెళ్దాము అనుకున్నామండి, కానీ అది కొంచెం చిన్న బండి కదా, పిల్లలకి ఇద్దరికి అయితే బాగుంటుందని వెళ్తున్నాము. ఎందుకు నువ్వే పెట్టింటావేమో, పొట్ట ఎంత పెట్టుకో నువ్వే. బాను జోబీలో 60 రూపీస్ ఉన్నిందనమాట, అది లక్కు అని చెప్తున్నారండి. ఇక్కడైతే పిల్లలు కొంతసేపు ప్రసాద్, కొంతసేపు బాను బండి తోలుతున్నారు. ఇద్దరికి ఇష్టమే అండి, ఏం చేయలేవు. ట్రాఫిక్ లేని చోట బానుకి ఇస్తాను, ట్రాఫిక్ ఉన్న చోట ప్రసాద్ తోలుతున్నాడు. గొప్ప పట్టేస్తాడవా. ఇక్కడ ఏమంటే టర్నింగ్లు ఉండే చోట మా ఆయన సడన్గా చెప్పకుండా తిప్పేస్తున్నాడండి. బానుకు తెలియడం లేదనమాట. ఫైనల్గా ఇక్కడ తుమ్మలగుంటకు అయితే వచ్చామండి. ఏ టెంపుల్కి వచ్చామంటే ఫస్ట్ శనివారం కదా, తుమ్మలగుంటకు వచ్చాము. తుమ్మలగుంటకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ బయలుదేరి వేరే చోటుకి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారండి. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, బట్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను వెళ్తున్నాను అనమాట. బ్రహ్మోత్సవాలు అయితే బ్రహ్మాండంగా చేస్తారండి ఇక్కడ. చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలి, చూడాలనుకునే వాళ్ళు తుమ్మలగుంట దగ్గర అండి, అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా బాగుంటుంది, ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంకాయ అంతా మనకి ఇక్కడే దొరుకుతాయండి, కంగారేం పడాలి. చెప్తే చూడాలా, నువ్వు పెట్టుకుంటూ ఉంటావులే. క్లోజ్ లేదు, ఈరోజు శనివారం, ఎందుకు క్లోజ్ చేస్తారా? నేను చెప్పాను కదండి, టెంకాయ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. తులసి మాల, మనకు పూజకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయండి, మనం ఇక్కడే తీసుకోవచ్చు. మనకు నచ్చింది కూడా తీసుకోవచ్చు అండి, వాళ్ళే ఇదే తీసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ తీసుకొని దర్శనం చేసుకొని మనం రావచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే మేము బొట్లు పెట్టుకుంటున్నామండి, అంటే నార్మల్గా ఇంటి దగ్గర పెట్టుకున్నాము, గుడికి వస్తే బొట్టు పెట్టుకున్నాము కదా, అది పెట్టుకుంటున్నాము. నాకు ఎవరు పెడతారా? నేనే పెడతాను. కింద కదండి, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట దేవుని దర్శనం చేసుకోవడానికి. చూడండి చాలా బాగుంటుందండి, ఒకసారి వచ్చి చూడండి. అందరం బొట్లు పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. శనివారం రోజు ఇక్కడ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. దేవుణ్ణి అయితే వీడియో తీయలేదు, ఫైనల్గా బయట వచ్చేటప్పుడు అయితే బాబు అయితే తీశాడు. నాకు బాగా హ్యాపీగా అనిపించింది. చూడండి చాలామంది వస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎందుకు వెళ్ళాము దర్శనానికి అంటే కారణం ఏం లేదండి, సెకండ్ సాటర్డే పిల్లలకు హాలిడే, మా ఆయనకు హాలిడే, ఇంక అందరం ఇంటికాడ ఉన్నాం కదా, టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము అని వెళ్ళామన్నమాట. యాక్చువల్గా కొండకి వెళ్ళాలనుకుంటున్నామండి, బట్ వీలు అవ్వడం లేదు.
ఎందుకంటే ఫుల్ హెవీ రష్ ఉంది. అది కాకపోతే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కారణాల వల్ల కొండకైతే వెళ్ళలేకపోయాము. కనీసం లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నా వెళ్దాము అని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్లాన్ మాదైతే కాదండి, మా ఆయనది. ఆయన ప్లాన్ చేసుకున్నాడు, ఆయనతో పాటు మేము వచ్చామన్నమాట. ఫైనల్గా దేవుణ్ణి అయితే చూశారు కదా. 1 2 3 ప్రసాదాలండి. ప్రసాదాలు ఎన్ని తీసుకున్నాను అని చూస్తున్నారు. అవన్నీ నావి కాదు, వాళ్ళ ముగ్గురివి కూడా నా చేతిలో. ఇక్కడ నెయ్యి దోశ అమ్ముతున్నారండి, 20 రూపీస్. చాలా బాగా టేస్ట్ ఉంది. అదే మా ఆయన తెచ్చాడనమాట. నాకు ఈ గున్న తింటున్నారు. అయిపోతుంది. ఎటుందా ఎటుంది? మేము మార్నింగ్ టిఫిన్ తినలేదండి ఇంటి దగ్గర. సో అందుకోసమని హోటల్లో అయితే అప్పటికే 11 అయిపోతుందనమాట. పిల్లలకు బాగా ఆకలి, నాకు కూడా అనుకోండి. అది తింటాము. ఇడ్లీ రావడానికి లేట్ అవుతుందని దోశ తింటానమాట. తర్వాత ఇడ్లీ వచ్చింది, నలుగురం టిఫిన్ తినేసి తర్వాత మళ్ళీ బయలుదేరి శ్రీనివాస మంగాపురం అయితే వెళ్ళామండి. అక్కడ మాకు కొంచెం బాగా లేట్ అయింది. ఎందుకు ఏమనేది ఒకసారి చూపిస్తామన్నమాట. ఇక్కడైతే బాను మా ఆయన మళ్ళీ ఇడ్లీ తీసుకొని వచ్చారనమాట. అంటే ఫస్ట్ ఇడ్లీ తినేండొచ్చు, కానీ అది కొంచెం లేట్ అవుతుందని మాకు చాలా ఆకలిగా ఉంటే దోశ తినేసాము. ఫైనల్గా ఇక్కడ దోశలు తినేసి బయలుదేరామన్నమాట. బయలుదేరి శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాము. ఫుల్ రష్ అండి. అసలు సెకండ్ సాటర్డే అనో లేకపోతే శనివారం మ్యాక్సిమం రష్ే ఉంటుంది. అందులో హాలిడే వచ్చింది కదా, సెకండ్ సాటర్డే వచ్చింది కదా, అందుకోసమని 2 కారణాల చేత ఫుల్ రష్గా ఉన్నింది. సెకండ్ సాటర్డే సండే వచ్చింది కదా, కొండకి వెళ్దామని అయితే ప్లాన్ ఉన్నిందండి. బట్ మళ్ళీ ఆలోచన చేస్తాము, ఇప్పుడు 2 రోజులు లీవ్ వచ్చింది, హెవీగా రష్ ఉంటుంది. హెవీగా రష్ ఉంటే ఇంకా మనం పోయి కొంచెం లేట్ అయిపోతుంది. ఎందుకు మళ్ళీ ఒక్కరోజు లీవ్ ఉన్నప్పుడు వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాము. బట్ ఏం జరుగుతుందో తెలీదు. చూసారా, ఫుల్ రష్ అండి. బయట ఇలా ఉన్నారు కానీ లోపల టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టింది. మాకు దగ్గర ఒక 2 గంటల సేపు పట్టింది అనుకోండి, అంత రష్ ఉండేదన్నమాట. కళ్యాణోత్సవం జరుగుతుంది. కంకణాలు కట్టుకునే వాళ్ళు చాలామంది, వీఐపీ దర్శనాలు అయితే మరీ ఎక్కువ అండి. ఇక్కడ రికమెండేషన్తో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అందుకోసమని మాకు కొంచెం లేట్ అయ్యింది. ఫైనల్గా ఏడుకొండల వాడి ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలైతే అంత దేవుణ్ణి వీడియో తీసే అంత తీయనేరు కాబట్టి నేను దేవుణ్ణి వీడియో తీయలేదు. తుమ్మలగుంటలో కూడా బాను ఎట్లో టెక్నిక్గా తీసేసాడు, అక్కడ కూడా తీయనేరండి వీడియోస్, ఫొటోస్. అంటే బయట వచ్చి మనం టెంపుల్ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ దేవుణ్ణి మూల విరాట్ విగ్రహాన్ని మాత్రం మనకు వీడియోలు తీసేదానికి అనుమతించరనమాట. అది విషయం. అయితే ఫైనల్గా మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసామండి. దర్శనం చేసుకొని బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ బెల్లమన్నం పెట్టారు, అది కూడా తీస్తూ ఉంటే ప్రసాద్ నాకు అది చూస్తాండి, ఎప్పుడు నన్నే తీస్తావు వీడియో అంటానండి. ఇంకొన్నది నలుగురిని తీయక ఇంకెవరిని తీయాలి నాకైతే అర్థం కాదు. చుట్టూ పరిసర ప్రాంతాలు తీస్తాము, మేమేం చేస్తామో తీస్తాము, అంతే కదండి. అది వాళ్ళకి అర్థం కాదు. బట్ 2-3 సంవత్సరాలు అయిపోతున్న పిల్లలకైతే వీడియోలోకి రావడం, మాట్లాడటం పెద్దగా ఇష్టపడడం లేదు. మ్యాక్సిమం మన ఛానల్కి అదే డిఫాల్ట్ అనుకుంటాను. చాలామంది వీడియోస్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ అంతా వీడియోలోకి వచ్చి మాట్లాడటం అలా చేస్తారు అనమాట. మా ఇంట్లో అలా ఉండదు, ఎంతసేపు మాట్లాడినా నేనే మాట్లాడాలి కాబట్టి సరే ఏం చేయలేము. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఫోర్స్ చేయడం కూడా నాకు ఇష్టం లేదండి. అది ఏది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలన్నమాట.
అందుకే మ్యాక్సిమం నాకు నా వల్ల అయినంత వరకు వీడియోస్ తీసి పెడుతున్నాను. మరలా అనుకోవద్దండి. ఫస్ట్ ఓన్లీ వీడియోస్ అది ఇది అని. ఇప్పుడు పిల్లలు చదువులు కొంచెం పెద్దగా అయినాయి. అంటే బాబు 10th, ప్రసాద్ కాలేజు, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయ్యాడండి. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు నేను వీడియోస్ గురించి అడగడం కరెక్ట్ కాదు అని నేను వాళ్ళనైతే వీడియోస్ తీయమని చెప్పడం లేదు. అందుకే కుకింగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ రావడం లేదనుకోండి. ఇట్లా బయట వెళ్ళినప్పుడే తీసుకుంటాను అనమాట. ఫైనల్గా తిరుచానూరుకి వచ్చామండి. ఫైనల్గా తిరుచానూరుకి వచ్చి భోజనం చేసుకొని వెళ్ళామన్నమాట. ఫైనల్గా వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పకుండా ఇక్కడైతే భోజనం చాలా బాగుంటుందండి. ఎవరైనా దర్శనానికి కొండపైన భోజనం లాగా మనకు అనిపిస్తుంది అనమాట. కొండపైన తిన్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. మరి అంత ఉండదు, కానీ ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఆ ఫీలింగ్ కోసమే నేను మ్యాక్సిమం ఇక్కడ ఫ్రీడమ్స్ క్యాంటీన్కి అయితే వస్తానండి. మేము ఉన్నది తిరుపతిలోనే, బట్ తినాలనిపిస్తుంది నాకు, అందుకోసమని వస్తానమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నేను టెంపుల్ వెళ్ళినప్పుడు తప్పకుండా తీస్తానండి. మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ వేస్తారండి ఇక్కడ. అన్నం, సాంబార్, రసం, మజ్జిగ ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.